హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈ వీడియోలో నేను పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర దోసకాయ పచ్చడి చూపించబోతున్నాను. రెగ్యులర్గా చేసుకునేటువంటి పప్పు పచ్చడే కాకుండా ఈ విధంగా రెండు కలిపి చేసుకోండి, భలే ఉంటుంది. ఈ కాంబినేషన్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గోంగూర దోసకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత 12 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి, లేకపోతే మీద పడిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని 50% మాత్రమే వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇదే ఆయిల్లో 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన కరివేపాకును కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇదే ఆయిల్లో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి 2 కప్పుల గోంగూర వేసుకోవాలి. టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని దానిపైన వేసుకోవాలి. కొన్ని పెద్దలపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని మెత్తగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. గోంగూరని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి వేసుకొని రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఆరిన గోంగూర టమాటాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక దోసకాయని సన్నగా తరిగి గింజలన్నీ తీసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, ముక్క తగులుతూ ఉండాలన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇదే పాన్లో ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్లు. ఇంకా ఆయిల్ వేడైపోగానే ఎండుమిర్చి వేసుకోవాలి. మంచిగా పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం జీరా పొడి వేసుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేయించుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేగిన తాలింపులో మిగిలిన దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. తాలింపులు బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి గోంగూర పచ్చడి అంతా వేసేసుకోవాలి. ఈ పచ్చడి చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా బాగుంటుంది. మొత్తం అంతా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా చివరిగా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అదైతే కొంచెం పడుతుంది. పైన కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు చల్లేసుకొని ఆపేసుకోవాలి. గోంగూర దోసకాయ పచ్చడి రెడీ.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్ట్గా ఉంటుందండి. ఇది కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.